హాయ్ హలో నేను మీ చందన. హైదరాబాద్లో ఆర్కే న్యూస్ ఛానల్ స్టార్ట్ అయింది. ఎవరికెలాంటి సమస్యలున్నా ఆర్కే న్యూస్ ఛానల్ ముందుండి పోరాడుతుంది. ప్రస్తుతం మనకు ఆర్కే న్యూస్ ఛానల్ రిపోర్టర్ రెహమత్ ఖాన్ గారు రిపోర్టింగ్ అందిస్తున్నారు. మన ఆర్కే న్యూస్ ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి పేదవాడిని ఆ పేదవాడు ఏ పార్టీలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని చూడకుండా ఈ కుటుంబం తెలంగాణ కుటుంబం మన కుటుంబంగా భావించి మన రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ సార్ కూడా మాకు పదే పదే చెప్తా ఉన్నారు, ఎక్కడ పేదవాళ్ళు ఉన్నా పర్వాలేదు, వాళ్ళను పార్టీలు చూడకండి, ఏ పార్టీ అనకండి, ఆ పేదవాడికి న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టండి అని మాకు కార్యకర్తలుగా మాకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు కూడా పెద్దలు శ్రీనివాసులు కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరిని కూడా ద్వేషించకండి, అందరికీ సమన్వయం జరిగే విధంగా మీరు ఏర్పాట్లు చేయండి అని కార్యకర్తలకు మా పెద్దలు కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా 12వ వార్డులో ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా మాకు ఇది రాలేదు అది రాలేదని నిదానంగా ఓపికతోటి, ఇది నిత్యం ప్రక్రియ, ఈరోజు అయిపోతే ఇంకా అయిపోతుందని అనుకోకండి. ఖచ్చితంగా ఇది నిత్యం ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఇక్కడ అయిపోయిందని చెప్పి మళ్ళీ బాధపడకుండా ప్రతిరోజు మీరు ఇక్కడ ఎవరైతే అప్లికేషన్ చేసుకోరో ఖచ్చితంగా మనము అక్కడ నగర పంచాయతీ దగ్గరికి వెళ్ళి అక్కడ సూచనలు సలహా పెద్దలను అడిగి సార్ చైర్మన్ కమిషనర్ గారిని కూడా సలహా తీసుకొని అక్కడ కూడా అప్లికేషన్ పెట్టుకోండి. రేషన్ కార్డు రాని వాళ్ళకి అందరికీ కూడా రేషన్ కార్డులు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇది ఒకటి ఆలోచన చేయాలి. మాకు రాలేదని కొట్లాడిన దానికన్నా మనము ప్లాటు ఉంటే ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు సాయం చేస్తుంది ఈ గవర్నమెంట్. ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవాలి. మరి ఇల్లు కట్టుకోకుండా మనం డబ్బులు తీసుకుంటామంటే వాళ్ళు ఇవ్వలేదని చెప్పి మనం దయచేసి ఫైటింగ్ చేయకండి. ఖచ్చితంగా కట్టుకుంటే మనకు ఉడతబత్తి గల ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు మనకి ఇస్తుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కు అందరం కూడా రుణపడి ఉండాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతతో ముగిస్తాను.